ప్రేక్షకులకు నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు రవికుమార్, కార్పొరేట్ ట్రైనర్ మరియు సైకాలజిస్ట్. ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం ఉద్యోగం సాధించడం ఎలా. మనం ఈ రోజున అబ్జర్వ్ చేసినట్లయితే విద్యార్థులు తమ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం సాధించాలి అంటే మొట్టమొదటినే ఒక విద్యార్థి తన లక్ష్యాన్ని ముందు ఏర్పరచుకోవాలి చదువుకునే రోజుల్లోనే. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని ముందు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావటానికి కావలసినటువంటి స్కిల్స్ని తను పెంపొందింప చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా పెంపొందింప చేసుకోకుండా తను గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం వచ్చిన తర్వాత అప్పుడు ఉద్యోగం చేయాలి కదా నేను అని గనక ప్రారంభించినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు. ముందుగా మనం ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోవాలి అంటే మనం ఏం చూస్తాం? మన ఇంటి పని మనిషి కనుక పక్కింటి వాళ్ళలో పనిచేస్తుంటే మనం పక్కింటి వాళ్ళని అడుగుతాం, అమ్మాయి బాగా పనిచేస్తుందా? బాగా పనిచేస్తుందా అంటే అర్థం ఏమిటి? బాగా చిమ్ముతుందా? బాగా గిన్నెలు కడుగుతుందా? అదేవిధంగా బాగా బట్టలు ఉతుకుతుందా? ఇవన్నీ కూడా ఏమిటంటే టెక్నికల్ స్కిల్స్ అనుకోవచ్చు. టెక్నికల్ స్కిల్స్ అంటే పని మనిషి యొక్క టెక్నికల్ స్కిల్స్. ఆ పని బాగా చేసినప్పుడు మాత్రమే మనం అపాయింట్ చేసుకుంటాం. అదేవిధంగా పని మనిషిలో ఇంకా ఏం చూస్తాం? ఆ పని మనిషిని అపాయింట్ చేసుకోవాలంటే పని మనిషి అందంగా ఉందా లేదా అని చూడం మనం. పని మనిషి ఎలాంటిది, మనిషి మంచిదేనా అని పక్కింటి వాళ్ళని అడుగుతాం. పని మనిషి మంచిదేనా అంటే యాటిట్యూడ్, అంటే దొంగతనం చేసే లక్షణం ఉందా, లేకపోతే దొంగతనం చేసే లక్షణం ఉందా లేదా అని చూస్తాం. అలాగనే ఇంకోటి మాట ఏమడుగుతామంటే మనిషి గయ్యాళా అంటే పోట్లాడుతుందా, బాగా మాట్లాడుతుందా. పోట్లాడుతుందా, బాగా మాట్లాడుతుందా అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్. సో ఆఫ్టర్ ఆల్ వీ మే బి పేయింగ్ 500 rupees or 1000 to a servant. మనం 500 1000 రూపాయలు ఆ పని మనిషికి ఇస్తున్నాం. ఆ పని మనిషిని మనం అపాయింట్ చేసుకోవటానికే ఇన్ని చూస్తున్నాం. స్కిల్స్ చూస్తున్నాం, టెక్నికల్ స్కిల్ చూస్తున్నాం, యాటిట్యూడ్ చూస్తున్నాం, కమ్యూనికేషన్ స్కిల్ చూస్తున్నాం. మరి మనకి 50,000 నెలకి 1,00,000 రూపాయల జీతం రావాలంటే మనలో మనకు ఉద్యోగం ఇచ్చే వ్యక్తి ఏం చూస్తాడు అన్నట్లయితే అవే చూస్తాడు. టెక్నికల్ స్కిల్, యాటిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్. టెక్నికల్ స్కిల్ అన్నట్లయితే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు అనుకుందాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే మీరు జావాలో నిష్ణాతులా, .NETలో నిష్ణాతులా, క్లౌడ్లో నిష్ణాతులా, పెగాలో నిష్ణాతులా. అంటే ఆ కంపెనీకి కావాల్సిన ప్లాట్ఫామ్ని, ఏ ప్లాట్ఫామ్ మీద ఒక కంపెనీ దాదాపుగా మీరు అసెంచర్లో పనిచేయాలనుకున్నారు, అసెంచర్ ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుందో ముందే నిర్ణయించుకోవాలి. మీరు జావాలో పనిచేస్తుంది, జావా మీద. అలాంటప్పుడు జావా ముందు మీరు బాగా నేర్చుకొని జావాలో నిష్ణాతులై ఉండాలి. అప్పుడే మీరు స్కిల్స్ని పెంపొందింపజేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక రెండవది యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అదేవిధంగా ఎప్పుడూ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఒక టీంలో మీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఒక టీం మెంబర్గా మీరు బాగా పనిచేయగలరా లేదా. కాబట్టి మీ యాటిట్యూడ్ని కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో పాటు ఒక టీం ప్లేయర్ని నేను అదేవిధంగా ఎలాంటి పన్నైనా స్ట్రెస్లో అయినా సరే పని చేయగలను ఇటువంటి భావాన్ని కలగజేయాల్సిన అవసరం ఉంది. మీరు యాటిట్యూడ్ని, మంచి యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది కమ్యూనికేషన్ స్కిల్. ఈ రోజున ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఎంతమంది మాట్లాడుతున్నారు? నేను దాదాపుగా చాలామంది, అనేక లక్షల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాను. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో బాగా చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మనలో తెలుగు ఎంతమంది బాగా మాట్లాడుతున్నారు? అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రాలలో. తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నాము? తెలుగు గ్రామర్ నేర్చుకొని మాట్లాడుతున్నామా? తెలుగు అక్షరాలు నేర్చుకున్న తర్వాత, తెలుగు గుడింతాలు నేర్చుకున్న తర్వాత తెలుగు మాట్లాడుతున్నామా అని ప్రశ్నించుకున్నట్లయితే కనుక మనం
ఎటువంటిది నేర్చుకోకుండానే, తెలుగు అక్షరాలు నేర్చుకోకుండా, తెలుగు గుడింతాలు నేర్చుకోకుండా, తెలుగు ఒత్తులు నేర్చుకోకుండానే తెలుగు మాట్లాడటం ప్రారంభించాం. తెలుగు గ్రామర్ నేర్చుకోకుండానే తెలుగు మాట్లాడటం ప్రారంభించాం. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడచ్చు. ఇంగ్లీషు మాట్లాడటానికి గ్రామర్ అక్కర్లేదు, అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఇంగ్లీషు సబ్జెక్టుని పూర్తిగా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం లేదు. మనం తెలుగు ఏ విధంగా మాట్లాడే ముందు ఒకసారి చూద్దాం. చిన్నప్పుడు అమ్మ మనని ఒళ్ళోకి తీసుకొని నాన్న అమ్మ అను అని, అమ్మ అనే మాటని మనం తిరిగి ఆ మాట అనేంత వరకు అమ్మ అంటూనే ఉండేది. అమ్మ 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 అనే వర్డ్ని రిపీట్ చేస్తూ ఉండేది. షీ యూజ్ టు రిపీట్ ద వర్డ్ టిల్ వీ రిపీట్ ఆఫ్టర్ హర్. అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ వర్డ్ని వింటున్నాం. విన్న తర్వాత ఆ సౌండ్ని తిరిగి రీప్రొడ్యూస్ చేసాం. అంటే మనం ఒక వర్డ్ని దేన్నైనా విన్నట్లయితే, కంటిన్యూగా ఎక్కువసార్లు విన్నట్లయితే ఖచ్చితంగా మనం తిరిగి చెప్పవచ్చును. అలాగనే అందువల్లనే ఇంగ్లీషు భాషని పెంపొందించుకోవాలంటే మనకు గ్రామర్ అక్కర్లా. తెలుగు మనం ఎట్లా మాట్లాడుతున్నామో గ్రామర్ నేర్చుకోకుండా, ఇంగ్లీషు కూడా గ్రామర్ నేర్చుకోకుండా మాట్లాడవచ్చు. కానీ కావాల్సింది ఏంటంటే ఇంగ్లీషు భాషని, ఇంగ్లీషు పదాలని, ఇంగ్లీషు మాటల్ని ఎక్కువ సార్లు వినాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఎక్కువ సార్లు వింటామో ఖచ్చితంగా ఇంగ్లీషు బాగా మాట్లాడగలం. ఎక్కడ వినాలి? దాదాపుగా టీవీ ఛానల్స్లో ఇంగ్లీష్ ఛానల్స్ అని రెగ్యులర్గా గనక మీరు రోజుకి 1 గంట పాటు విన్న తర్వాత గనక మీరు దాన్ని ప్రాక్టీస్ చేయటం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా బాగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం మొట్టమొదటి రోజున అంటే భయం ఉండొచ్చు మాట్లాడటానికి. ఉదాహరణ తీసుకున్నట్లయితే కనుక మనం మొట్టమొదటిసారిగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేయాలంటే భయపడతాం. మొదటి రోజున మోటార్ సైకిల్ మీద కూర్చొని స్టార్ట్ చేసి 5 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాం. రెండో రోజు స్టార్ట్ చేసిన తర్వాత 10 కిలోమీటర్లు, మూడో రోజు, నాలుగో రోజు ఆ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో నడపగలం. అదేవిధంగా ఇంగ్లీష్ను కూడా ప్రారంభించండి మాట్లాడటం. తప్పుల్ని మీరే తెలుసుకుంటారు, తప్పుల్ని సరిదిద్దుతారు ఎదుటి వాళ్ళు కూడా. వాడు వింటున్నాడు తప్పు మాట్లాడతామనే భయం ఉందంటే కనుక ఏనాడు మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. కాబట్టి మాట్లాడటం ప్రారంభించండి. తప్పులు ఎక్కడ మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుంది, తద్వారా సరి చేసుకోవచ్చు. సో ఈ 3 ఉన్నట్లయితే మొదటిది టెక్నికల్ స్కిల్స్, రెండవది మీ యాటిట్యూడ్, మూడవది వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 3 వచ్చిన తర్వాత మీరు ఏ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి కంపెనీకి అప్లై చేయండి. కంపెనీకి అప్లై చేసే ముందు మీ రెజ్యూమే తయారు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. రెజ్యూమే అంటే గూగుల్ మాతాలో ఏదో ఉన్న రెజ్యూమేని డౌన్లోడ్ చేసుకొని దాన్ని పంపించవద్దు. మీ రెజ్యూమే మీదే, మీరు సొంతగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క స్కిల్స్ గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ యొక్క స్కిల్స్ వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి మీ రెజ్యూమేని బాగా ప్రిపేర్ చేయండి. ఎందువల్లంటే ఇంటర్వ్యూల్లో అడిగేటువంటి క్వశ్చన్స్లో ఎక్కువ భాగం మీ రెజ్యూమే మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు మీకు తెలియని విషయాలని నాకు తెలుసు అని మెన్షన్ చేశారంటే కనుక ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెజ్యూమేని బాగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. రెజ్యూమేలో మీ యొక్క స్కిల్స్ని వ్రాయండి. మీ యొక్క స్కిల్స్ని, మీ దేనిలో ఎక్స్పీరియన్స్ ఉందో రాయండి. అదేవిధంగా మీ యొక్క హ్యాబిట్స్లో మీరు ఏ విధమైనటువంటి హ్యాబిట్స్ కలిగి ఉన్నారు, తర్వాత ఇంట్రెస్ట్లు, మీ యొక్క ఇంట్రెస్ట్లు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. మీ రెజ్యూమే పంపించిన తర్వాత, మీకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ముందు కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడండి. కంపెనీ ప్రొఫైల్ అంటే సాధారణంగా ఏంటంటే మీరు గూగుల్లో కనుక కంపెనీ నేమ్ కొట్టినట్లయితే కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క సస్టైనబిలిటీ, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఆ కంపెనీలో ఎంప్లాయీస్, అదేవిధంగా ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ కంపెనీ ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నది అనేది కూడా తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత మీరు దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. బాగా వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద బాగా ప్రిపేర్ కండి. అదేవిధంగా జనరల్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగేటువంటి క్వశ్చన్స్ని మీరు వాటికి ఆన్సర్స్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత
ముందు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకోండి. మీ స్నేహితులను అడగండి ఇంటర్వ్యూ కండక్ట్ చేయమని. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మొదటిసారిగా వెళ్ళేటువంటి వ్యక్తికి ఎప్పుడైనా సరే భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ భయం పోవటానికి మాక్ ఇంటర్వ్యూ మీ స్నేహితుల ద్వారా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ అడిగి మాక్ ఇంటర్వ్యూ చేయించుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా మీరు ముందు రోజు రాత్రి ఎటువంటి ఎక్కువ హార్డ్ ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకోవద్దు. లైట్గా ఉండేటువంటి ఫుడ్ తినండి. అలాగనే మీరు ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళాల్సినటువంటి పేపర్స్ని, అంటే మీ సర్టిఫికెట్లు కానివ్వండి, మీ అప్రిసియేషన్ లెటర్స్ కానివ్వండి, వీటన్నిటిని సక్రమమైన మార్గంలో, అంటే మీ రెజ్యూమే ప్రకారం మీరు రెజ్యూమేలో ఎలా మెన్షన్ చేశారో ఆ విధంగా ఒక పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. అదేవిధంగా మీ పోర్ట్ఫోలియోలో ఇంటర్వ్యూకి సంబంధించినవి మీ సర్టిఫికెట్లు తప్పితే వేరేవి వస్తువులు ఏవి లేకుండా, వేరే పేపర్లు ఏవి లేకుండా చూసుకోండి. దానిలోనే పోర్ట్ఫోలియోలోనే 2 వైట్ పేపర్లు, ఒక పెన్ను పెట్టుకోండి. వాటిని తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే రోజున మీరు డీసెంట్ డ్రెస్, అంటే ఫార్మల్ డ్రెస్ వేసుకోండి. అదేవిధంగా ఫార్మల్ షూస్ని నీట్గా పాలిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూలో లోపలికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా విష్ చేయండి. ఒకళ్ళకన్నా ఎక్కువ ఇంటర్వ్యూయర్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి అందరికెళ్ళి చూస్తూ గుడ్ మార్నింగ్ చెప్పండి. వాళ్ళు కూర్చోమనేంత వరకు కూడా మీరు కుర్చీలో కూర్చోకూడదు. కుర్చీలో కూర్చోకుండా వెయిట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూర్చోండి అని చెప్తారు, అప్పుడు మాత్రమే కూర్చోండి. ఇంటర్వ్యూలో కుర్చీలో కూర్చునేటప్పుడు కూడాను మీరు బ్యాక్ రెస్ట్ మీద మీ యొక్క శరీరాన్ని, వీపుని ఆంచి కూర్చోండి. అంతేగాని కుర్చీకి ఎడ్జ్లో ఎప్పుడూ కూర్చోకూడదు. కుర్చీకి ఎడ్జ్లో కూర్చున్నారంటే కనుక మీ మీద స్ట్రెస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ప్రశ్న కనుక ఆన్సర్ మీకు తెలియకపోయినట్లయితే తెలియదు అని చెప్పండి. అంతేగాని తెలిసినట్టుగా గనక మీరు ఆన్సర్ చేసినట్లయితే అది తప్పైతే గనక మీరు ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. సో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్కి చిరునవ్వుతో పొలైట్గా సమాధానం చెప్పండి. మీకు తెలియని క్వశ్చన్స్ అయినట్లే కనుక తెలియదు అని పొలైట్గా చెప్పండి. తెలియదు, ఐ విల్ లెర్న్, నేను నేర్చుకుంటాను అని చెప్పండి. తద్వారా అదేవిధంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఒక క్వశ్చన్ ఒక వ్యక్తి అడిగినా ఆ వ్యక్తి కళ్ళే చూస్తూ కాకుండా అందరి కళ్ళి చూస్తూ ఆన్సర్ చేయండి. చేసిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పి లేచిరండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి HM టీవీ వారికి ధన్యవాదాలు.